గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడు మోసం చేశారంటూ ప్రియురాలు రోడ్డుకెక్కింది. సంవత్సరం కిందట ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అనంతరం సంవత్సరం పాటు ఇద్దరు ఎంతో హ్యాపీగా ఉన్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా నువ్వు నాకు నచ్చలేదంటూ ఇల్లు విడిచిపోవడంతో ప్రస్తుతం ప్రియురాలు రోడ్డుకెక్కింది. నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలంటూ ఒకవైపు పోలీసులను ఆశ్రయించింది. ఇప్పటికే కేసు కూడా నమోదు చేసింది. తను రియల్ ఎస్టేట్ చేస్తున్నానంటూ కూడా ఒకవైపు ప్రియురాలతో చెప్పారు. కానీ తను రియల్ ఎస్టేట్ చేయటం లేదు. రోజుకు లక్షల కొద్ది డబ్బుని ఇంటికి తెచ్చేవారు. కానీ అది రియల్ ఎస్టేట్తో సాధ్యం కాదు. తను వేరే వ్యాపారాలు చేస్తున్నారు. ఆ వ్యాపారం ఏంటో నాకు తెలియదు. కానీ ఏదో పెద్ద దందా మాత్రం తను చేస్తున్నాడు అన్నట్టు కూడా ఒకవైపు ప్రియురాలు ఆరోపిస్తున్నారు. ఇంకోవైపు తన సొంత ఎవరైతే ప్రియుడు ఉంటారో ప్రియుడికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల ఇంటికి పోయి వాళ్ళని నిలదీయగా తల్లిదండ్రులు నిలదీయగా మాకేం సంబంధం లేదు, నువ్వే ఏదో చేశావు, నువ్వు ఏదో చేయడం వల్లనే నా కొడుకు ఇంట్లో నుండి పారిపోయాడు, నువ్వే నీపైన కేసు పెట్టిస్తామంటూ కూడా ఒకవైపు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడంతో తను ఏం చేయలేక తను ప్రస్తుతం ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఇంట్లోనే తను నిరసనకు దిగింది. ఖచ్చితంగా న్యాయం జరగాలంటూ కూడా ఒకవైపు పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది. ఇంకోవైపు మాకు తండ్రి లేడు, కేవలం తల్లి. ఈ విధంగా నేను గతంలో పెళ్లి కాకముందు ఈఎన్టీ సర్జన్గా పనిచేశా. కానీ పెళ్ళైన అనంతరం జాబ్ వదిలేయాలని చెప్పడంతో నేను జాబ్ను కూడా వదిలేసి ఇంటికే పరిమితం అయ్యా. తను చాలా రోజుల వరకు కూడా కొంచెం మంచిగా చూసుకున్నాడు. కానీ తర్వాత పెళ్లి చేసుకున్న అనంతరము ఈ విధంగా చాలా సడన్గా చేశారు. ఇంటికి పోతే ఏదైతే తల్లిదండ్రుల దగ్గర పోయినప్పుడు వాళ్ళందరూ కూడా నువ్వు మా అబ్బాయి క్రిస్టియన్, నువ్వు హిందూ, మా అబ్బాయి నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్లి చేసుకోరు, ఇదంతా తప్పు, నువ్వు కావాలని ఈ విధంగా వస్తున్న డబ్బుల కోసం అంటూ ఒకవైపు బాధితురాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నది. మొత్తం మీద దీనిపైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి అటు హయత్ నగర్లో ఉన్నటువంటి ప్రియుడి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళారు, అక్కడ విచారించారు, అనంతరం ఇక్కడికి వచ్చారు. ఇంకోవైపు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఆరా తీస్తున్నారు. ఆయన ఎటు వెళ్ళిపోయారు, ఏదైతే మొన్న 3 రోజుల క్రితమే తన ఇంటి నుంచి పారిపోయినట్టు గుర్తించారు. అంతకుముందు తన స్నేహితుడితో కలిసి వచ్చి ఇంట్లో లాక్ని ఆ టైంలో యువతి అనేది ఆ ఇంట్లో లేదు. ఆ సమయంలోనే తను ఇంటికి వచ్చి ఆ లాక్ని పగలగొట్టి అనంతరం లోపల ఉన్నటువంటి కొన్ని వస్తువులను తీసుకెళ్లి పారిపోయినట్టు కూడా ఇప్పటికే బాధితురాలు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రియుడు ఎట్టెళ్ళిండని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తున్నారు. మొత్తం మీద ఒకవైపు చాలా రోజుల తర్వాత ఈ విధంగా ఒక బాధితురాలు ఆ రోడ్డుపైకి ఎక్కింది. దట్టు ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఈ విధంగా మోసం చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థ సంబంధించినటువంటి చేస్తున్నానని చెప్పి ఏదో దందా చేస్తున్నాడు. అది ప్రశ్నించగానే నువ్వు నాకు నచ్చట్లేదంటూ కూడా ఈ విధంగా చేయటంతో నాకేం చేయాలో అర్థం కాదు. అటు తల్లిదండ్రులను ఎదిరించి ఈ విధంగా పెళ్లి చేసుకుని అయినప్పటికీ ఈ విధంగా తనే జీవితం అనుకుంటూ కూడా ముందడుగు వేసినా కానీ తనే ఈ మధ్యలో వెళ్ళిపోవడంతో నా జీవితం ఏంటి, నా జీవితం మొత్తం కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీనిపైన ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానంటూ దీనికి అందరూ ఒకవైపు పోలీసులపైన రోజు ఫోన్ చేసినా వాళ్ళ నుంచి రోజు సమాచారం తీసుకున్నారు. కానీ వాళ్ళ స్నేహితుల నుంచి నాకు థ్రెట్ ఉన్నది, ఖచ్చితంగా పోలీసులు నన్ను చూసుకోవాలంటూ కూడా ఒకవైపు బాధితురాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.